హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనా. ఎక్కడ ఉన్నాను తెలుసా? ఎయిర్పోర్ట్లో. ఎక్కడికి వెళ్తున్నాం? జైపూర్కి. అయితే చాలా డేస్ అయిపోయిందండి మనం స్టాక్ కోసం బయటికి వెళ్ళి. సో తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీ ఇవన్నీ తర్వాత జైపూర్. సో థర్డ్ ట్రిప్ అనమాట జైపూర్కి. సో మేము ఇక్కడ నుంచి కాశీగూడెం వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ అనుకోని ప్లానే, అసలు కాశీకి వెళ్ళాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈసారి అనుకోకుండా వెళ్ళామన్నమాట. అండ్ జైపూర్ ఎందుకు వెళ్ళామంటే మన ఇది ఏమంటారు బిజినెస్ ట్రిప్ లాగా జైపూర్ వెళ్ళాము. సో బిజినెస్ ట్రిప్ కొంచెం ఫ్లాప్ అయినా పోయింది. బిజినెస్ ట్రిప్ పర్వాలేదు, దట్స్ ఓకే. బట్ ఐ హ్యాడ్ గాట్ సమ్ ఏమంటారు మనకి ఎలా మేనేజ్ చేయాలి ఏంటి, అసలు హోల్సేలర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనం అప్రోచ్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోవడానికి అన్నీ తిరిగామన్నమాట. లాట్ ఆఫ్ ప్లేసెస్, వీ ట్రావెల్ లాట్ ఆఫ్ ప్లేసెస్. అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ ఒకవేళ అంటే నాకు కొంచెం డిఫరెంట్ థాట్స్ ఉన్నాయన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ బొటిక్లో మన ఓన్ క్లాత్తో కాటన్ కుర్తీస్ అలా ట్రై చేయాలంటే ఎలా అని చెప్పేసి ఒక థాట్ ఉండే. సో ఆ థాట్ కోసం నేను వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని అప్రోచ్ అయ్యామన్నమాట. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నీ చూశాను. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐ గ్యాదర్డ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నాకు అదైతే చాలా హ్యాపీగా ఉంది, దాంట్లో సాటిస్ఫై అయ్యాను అనమాట. ఏంటంటే మనం బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అండి. ఏంటంటే మీరు అంటే నాకు కస్టమర్ కాల్ చేశారు, ఆడు కూడా సేమ్ ఇష్యూ. ఏంటంటే నాకు ఎందుకంటే మిడిల్ మ్యాన్కి నేను ఎక్కువ డబ్బులు పెట్టాలి, వై షుడ్ ఐ గివ్ దెమ్, అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఎందుకు మనం వాళ్ళకి ఇవ్వాలి మిడిల్ మ్యాన్కి. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే డైరెక్ట్ హోల్సేలర్స్ కానీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దొరకరా అంటే దొరకరండి. చిన్న బిజినెస్ వాళ్ళకే అస్సలు దొరకరండి. మనం బెటర్ గో హోల్సేల్కి వెళ్ళి తెచ్చుకోవడం చాలా చాలా బెటర్ అండి. మీరు అదంతా మైండ్లో పెట్టుకొని మీరు డిస్టర్బ్ అయ్యి మీ ఫ్యామిలీని అస్సలు డిస్టర్బ్ చేసుకోవద్దు. బికాస్ ఐ గాన్ టు దట్ పేస్. ఎందుకు మనం అంటే ఇంత అంటే మనం తక్కువ బడ్జెట్లో తీసుకురాలేమో అని ఒక థాట్ ఉండేది నాకు. తీసుకురాలేమండి, ఇప్పుడైతే తీసుకురాలేము. మన థాట్ మంచిదైతే ఆ దేవుడే మనం తీసుకెళ్ళాలి, తప్పదు. బట్ ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యి మనం హ్యాపీగా బిజినెస్ రన్ చేసుకుంటే వన్ డే, నాట్ టుడే, వన్ డే ఆర్ అదర్ డే మనకి ఏదో ఒక దగ్గర హెల్ప్ దొరుకుతుంది. విల్ మూవ్ ఆన్. బట్ లేని దాని గురించి ఆలోచించి నాకు ఎందుకు ప్రైజెస్ ఎక్కువ పడుతున్నాయి అంటే పడుతున్నాయండి, బయట చాలా ప్రైజెస్ పెట్టుకుంటున్నారు. అప్పుడు మీ మార్జిన్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి, అంతే తప్ప అంటే లేని మ్యానుఫ్యాక్చరింగ్స్ గురించి ఆలోచించి అప్సెట్ అవ్వద్దు. బికాస్ నేను వెళ్ళాను, నేను తిరిగాను, నేను నేర్చుకున్నా కాబట్టి నేను కూల్ డౌన్ అయ్యాను. నేను అంతే సఫర్ అయ్యేదాన్ని, అంతే బాధపడేదాన్ని, ఎందుకు ఇంత ప్రైజెస్ పెరుగుతున్నాయంటే దట్ మీ మార్జిన్ ఎంత లో చేసుకుంటే మీరు అంత పీస్ఫుల్గా ఉంటారు. మీకు స్టాక్ అవుట్ అవ్వాలి, స్టాక్ ఆగిపోవద్దు అంటే నేను చెప్పే టిప్ మాత్రం అదే అండి. నేను అదే ఫాలో అయ్యేదాను. సో లైక్ నా స్టాక్ అయిపోవాలి అని అంటే నేను మార్జిన్ లో పెట్టుకున్నాను అనమాట. సో నాకు రెగ్యులర్ ఫ్లో ఆఫ్ కస్టమర్స్ రెగ్యులర్గా ఉండాలి, రెగ్యులర్గా నాకు స్టాక్ అవుట్ అయిపోవాలి అనే థాట్స్తో, అండ్ నేను ఒకటే అమ్మాయి దగ్గర రెండు అమ్మాలి అని ఒక థాట్తో నేను రన్ చేస్తున్నా కాబట్టి మై మార్జిన్ వాస్ 2లో అండి. ఇలాంటి కంప్లైంట్స్ కూడా వస్తాయి మనకి మార్జిన్ లో పెట్టుకుంటే కూడా. స్టాక్ బాగాలేదు, క్వాలిటీ బాగాలేదు కావచ్చు, ఇక్కడ అంటే చెక్ చేసి తీసుకోవాలి, అలాంటివి కూడా ఉంటాయి, చాలా ఉంటాయండి. వీ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఇన్ బిజినెస్. గెట్ రెడీ ఫర్ ఆల్ దోస్. మనం బిజినెస్లో దిగినామంటే రెడీగా ఉండాలన్నమాట. అండ్ ఇది చాలా డేస్ బ్యాక్ వీడియో, అప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదండి. బట్ నౌ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ టాకింగ్ అబౌట్ బిజినెస్. సో మనం నేర్చుకున్న తర్వాతనే మనం బిజినెస్ గురించి మాట్లాడాలి. అప్పటి వరకు వీఆర్ జస్ట్ లెర్నర్స్, బిగినర్స్. మనం అంతే మేనేజ్ చేస్తే చాలా బెటర్. అండ్ దీని తర్వాత కోల్కతా ప్లాన్ కూడా ఉండే అండి. కోల్కతాకి యాక్చువల్లీ వెళ్ళాలి అనుకున్నాను, కుదరట్లేదు. అండ్ సో ఫ్లైట్ జర్నీ నాకు కొంచెం ఇష్టమే అండి. నేను మంచిగా పడుకుంటాను, ఫ్లైట్ ఎక్కి పడుకోవడం ఏంటి అనుకోవచ్చు. ఎందుకంటే తిరుగుతుంటే అలాగే అలవాటు అయిపోతుంది. వి గో టు స్లీప్. అంటే మళ్ళీ దిగిన తర్వాత వీ హ్యావ్ టు ట్రావెల్ లాట్ ఆఫ్ ప్లేసెస్, అక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. ఇదంతా జైపూర్ అండి. మేము వెళ్ళినప్పుడు చాలా వర్షం, అండ్ ఆల్సో ర్యాపిడో బంద్ ఉండే అనమాట. ఏం లేవు, వెహికల్స్ ఏం లేవు మాకు. మళ్ళీ ఏం చేసామంటే ఆటో బుక్ చేసుకొని ఆటో తీసుకొని ఒక కస్టమర్ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి స్కూటీ తీసుకున్నాం అనమాట. జైపూర్ అంతా తిరగడానికి స్కూటీ తీసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ వెండర్స్ని పట్టుకున్నాం. అంత అంటే ఇది చూడొచ్చు, ర్యాపిడో అలవ్ లేదు. అండ్ మేమున్న హోటల్ అండి చాలా బాగుంది హోటల్. ఐ లైక్ ఏ లాట్. అంతే అంటే సీనరీ, అవుట్ సైడ్ సీనరీ చాలా బాగుందంటే అంటే ఆ బడ్జెట్లో చాలా బాగా వచ్చిందనమాట. ఇదంతా చాలా వర్షం అండి, మేము వెళ్ళినప్పుడు చాలా వర్షం, అసలు తిరగలేకపోయాం. కానీ ఇంకా తప్పదు కదా, అంత లాంగ్ వెళ్ళినప్పుడు డ్రెస్ తీసుకోలేము. ఫుల్ టైర్డ్ అయిపోయినాం అంట, తిరిగి టైర్డ్ అయిపోయినాం. ఫుడ్ సరిగ్గా లేదు. ఏదైనా ప్లేసెస్కి వెళ్తే అలాగే ఉంటుంది. బట్ మచ్ బెటర్ అండి, సూరత్తో పోల్స్తే కొంచెం బెస్ట్ ఫుడ్డే దొరికింది అనిపించింది నాకైతే. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి
550 విత్ ట్యాక్సెస్ అండి. సో మేము హోటల్లో చేయకుండా బయట చేసామన్నమాట. ఒక్క దగ్గర అంటే అన్ని డేస్లో నాకు ఒక్క దగ్గర మాత్రమే బ్రేక్ఫాస్ట్ చాలా నచ్చింది. నేను చూపిస్తా అదే అంటే బెస్ట్ ప్లేస్ అనమాట. కడాయి వాళ్ళను సంథింగ్ ఏదో ఉందండి, చాలా బాగుంది ఫుడ్ మాత్రం. ఇదంతా వాష్రూమ్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మేము ఉన్న డేస్ కూడా మేము ఎవ్రీ డే సర్వీస్ ఇచ్చారనమాట. మేము 5 days అనుకుంటే 5 days ట్రిప్ టు జైపూర్. అక్కడ నుంచి కాశీ మూవ్ అయ్యాయి అనమాట. సో కాశీ ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి కాశీ తీసుకెళ్ళడం మా హస్బెండ్కి ఇబ్బంది. సో ఈ ప్లాన్ లైక్ డైరెక్ట్ కాశీ వెళ్ళిపోదామని చెప్పేసి బుక్ చేశారు. సో అక్కడ ఉండే తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. అండ్ దిస్ ఈజ్ అ సీనరీ అండి, ఎంత బాగుంది తెలుసా. మార్నింగ్ లేవగానే ఇలాంటి బెడ్రూమ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎవరికైనా. చుట్టూ చెట్లు, చిన్న చిన్న ప్లాంట్స్ ఎంత బాగున్నాయో. నేనైతే హ్యాపీగా వెళ్ళంగానే రిలాక్స్ అయ్యా. కానీ నిద్ర రాలేదండి, ఎందుకంటే మనం ఒక వర్క్ మీద వచ్చాం కదా, డెఫినెట్లీ నిద్ర రాదు. ఐ ట్రై టు స్లీప్ బట్ నాకు ఎక్కడ స్లీపీగా అనిపించలేదు. జస్ట్ అలా 10-15 minutes లీన్ అయిపోయి మళ్ళీ స్టార్టెడ్ మంచి కాఫీ తాగేసి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే శ్రీనుకు వర్క్ ఉంటుంది. సో హీ విల్ హ్యావ్ ఈవినింగ్ కాల్స్. నేను ఈవినింగ్ రెస్ట్ తీసుకోవచ్చు కావాలి అంటే, బట్ వర్క్ తను ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళాలి. అండ్ ఇలా వెజ్జే, అక్కడంతా చాలా వెజ్జే ఉంటుందండి, నాన్ వెజ్ చాలా రేరు. ఒక్క ప్లేస్లో నాన్ వెజ్ దొరికిందండి. అసలే మనం తెలుగులో ఏమంటారు, నాన్ వెజ్ లేని ముద్ద దిగదు అంటాం కదా, ఆ టైపు. అబ్బా పాస్తా అండి దారుణంగా ఉంది అసలు, ఎంత బ్యాడ్గా ఉందంటే. నేను అన్ని పాస్తాల్లో నాకు బాగా నచ్చేది కరాచీ బేకరీలో పాస్తా ఉంటుందండి ఇక్కడ మియాపూర్లో. ఎవరైనా వెళ్తే ట్రై చేయండి, ఎంత సూపీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు దిస్, ఇది జైపూర్ కన్స్ట్రక్షన్. ఇదైతే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది, అందుకే వీడియో తీసాను అనమాట. సో దాని తర్వాత మేము ఆ ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత 1 day ఉన్నాము. సో అక్కడ నుంచి వి ట్రావెల్డ్ సమ్ ఫోర్ట్స్, అక్కడిక్కడ వెళ్ళి తిరిగామన్నమాట. అండ్ పన్నీర్ కర్రీ అండి, సో ఇది బాగుంది. ఇది రూమ్లో అండి, రూమ్లో ఫుడ్ తింటున్నాం. రూమ్లో కాదు, బయటికి ఈవినింగ్ బయటికి వెళ్ళామన్నమాట. మిర్చి స్పైసీ మిర్చి అనమాట, బాగుంది, చాలా బాగుంది. అంటే మిర్చి అలా ఉంటుంది అని. అండ్ ఇదేంటో ఫుడ్ నాకు గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదా, నాకు ఫుడ్ గుర్తులేదు. బట్ తిన్నామండి, చాలా హెవీగా అనిపించింది. నేను రైస్ లవర్నండి, నేను అన్నీ తిన్నాను, నాకు రైస్ చాలా ఇష్టం. సో శ్రీను ట్రైడ్ దిస్, నేను కూడా తిన్నాను అనమాట. ఇదే వాళ్ళు స్వీట్తో కూడా చేశారు, ఇలాగే కాల్చి ఇస్తారంట. స్పైసీ కర్రీస్ మాత్రం చాలా బాగున్నాయండి. ఈ ప్లేస్ ఏదో నాకు గుర్తులేదు కానీ మీరు ఆ ఏరియాకి ఏమేనంటే ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి, ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. హాట్ పెట్టాడు. నైట్ 9:30 అయిపోయిందండి. మీరు నైట్ 9:30 వస్తుంటే రిటర్న్లో బైక్ పంచర్ అయిపోయింది అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా లక్ బాగుండి ఆ లొకేషన్లో ఒక పంచర్ షాప్ ఉంది. సో పంచర్ చేయించుకొని వచ్చేసామన్నమాట. ఫుడ్ చాలా బాగుందండి. ఆకలితో ఉన్నాం కదా, ఫాస్ట్ తిరిగేసి ఉన్నాం కదా, చాలా ఆకలి వేసింది అనమాట. దీంతో స్వీట్ చేశారు, స్వీట్ కూడా చూడండి ఎంత బాగుందో, టేస్ట్ బాగుంది. అంటే నేను ఎక్కువ స్వీట్ తిన్ను, మైల్డ్గా అంటే కొంచెం పర్వాలేదు. ఫుల్ గీ, ఫుల్ బటర్, ఆనియన్, అండ్ మీరు సలాడ్ కూడా చూడొచ్చు, ప్లేట్ నిండి ఇచ్చారు. ఫుడ్ అంతా బాగా పెట్టారనమాట. దాల్ ఉందండి, దాల్ పన్నీర్ కర్రీ మాత్రం అసలు చెప్పలేము. అక్కడ చూడండి, నాకు ఆయన చేస్తుంటే అయితే ఎంత బాగా అనిపించిందో. అంటే మన ముందే ఎదురుగానే వండి చేస్తారనమాట. అండ్ నేను రైస్ తీసుకున్నా, నేను రైస్ లవర్ కదా, చెప్పాను కదా. అయిపోయింది, అప్పటికే వికెట్ అవుట్ అయిపోయింది అనమాట. శ్రీను టేస్ట్ చేయమంటే నేను కొంచెం తిన్నా, బాగుంది అని చెప్పేసి తినేసి అనమాట. చూడండి ఎంత బటర్ వేసాడో, ఇంత చాలా 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 అన్నిట్లో బటర్ ఉండేసరికి హెవీగా అయిపోయింది అనమాట. సో మళ్ళీ బటర్ మిల్క్ తాగేసి రూమ్కి వెళ్ళాం. అండ్ ఆల్సో ఐ క్యారీడ్ సమ్ బటర్ మిల్క్, ఎందుకంటే ఇంత ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత మనకి చాలా డ్రై అనిపిస్తుంది కదా. సో ఐ టుక్ సమ్ బటర్ మిల్క్. చూడండి ఎంత బాగా చేస్తున్నాడు, గ్రేవీ యాడ్ చేశారు. యాక్చువల్లీ పెద్ద రెస్టారెంట్స్ కంటే ఇక్కడ టేస్ట్ చాలా బాగా అనిపించిందండి. అంటే అంత ఇంట్రెస్ట్తో చేశాడు ఆయన, చాలా బాగా వచ్చింది అనమాట గ్రేవీ అంతా. ఇప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి తెలుసా, మీరు నమ్మరు. అన్ని వెరైటీస్ ఉన్నాయండి, పన్నీర్, పప్పు, టమాటో గ్రేవీ సంథింగ్ ఏదో అలాగా, రైస్ ఐటమ్స్ అండ్ ఆల్ కర్రీస్. అండ్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాడో. అంటే దట్ ఈస్ కాల్డ్, అంటే ఇంట్రెస్ట్, మన ప్యాషన్ అంటాం చూడండి, ఆ ప్యాషన్తో చేస్తున్నారు ఆయన. ఇది పన్నీర్ కర్రీ అనమాట, క్యాప్సికమ్ ఇచ్చారు, పన్నీర్ విత్ క్యాప్సికమ్ నేను తీసుకుంది, చాలా బాగుంది.
ఆల్ డిఫరెంట్ ఫుడ్స్ అండి. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఫుడ్స్ కంపల్సరీ ట్రై చేయాలి. ఒకే ఫుడ్ ఎవ్రీ టైం తినకూడదు కదా, అందుకోసమే శ్రీను ఆల్వేస్ ట్రై న్యూ. నేను అలా కాదు, నేను కొంచెం రైస్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఇకని ఆ రైస్ కూడా వదిలేసాం, ఎందుకంటే రైస్ మన చిన్నగా లేదనమాట. మామూలుగా నేను ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్న రైసే ఊరు నుంచి తెప్పించుకుంటాం అనమాట డాడీ వాళ్ళది. అలాంటిది ఇంకా అక్కడ ఇంకా లాగుంది, అస్సలు తినలేకపోయినాం. బగారా రైస్ అంటాం కదా, అదైనా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను తినలేకపోయాను. ఇడ్లీ దొరకదు, వడ దొరకదు, ఏం దొరకదు, ఎలా అని చెప్పేసి ఒక్కరోజు చికెన్ దొరికిందండి. ఇంకా ఆ రోజు అయితే పండగే, మామూలుగా తినలేదు ఆ రోజు, పొట్ట నిండా తినేసామన్నమాట, బొజ్జ నిండిపోయింది ఆ రోజు. దిస్ ఈజ్ ఓవరాల్ అంటే ప్లేస్ లొకేషన్ మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ. మార్నింగ్ అంతా ఇండస్ట్రీ ఏరియాస్ తిరుగుతుంటే నైట్ ఇలా రోడ్స్ పైన తిరిగాయి అనమాట. ఏముంది ఏంటి ఎలా ఉంటుంది. ఇది ఒక టెంపుల్ అంట అండి, గురు టెంపుల్. ఐ డోంట్ నో, నేను వెళ్ళలేదు, వెళ్దాం అనుకున్నాం కానీ అంత టైం లేదు, జస్ట్ అలా ర్యాండమ్గా చూసామన్నమాట. ఇక్కడ నుంచి ఫోర్ట్కి వెళ్ళామన్నమాట. ఫోర్ట్ అయితే చాలా బాగుంది. సో అప్పుడు ఓల్డ్ కన్స్ట్రక్షన్ కదా, చాలా చాలా బాగుంది. పింక్ సిటీ అని ఎందుకంటారు అంటే అంత నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంది. అండ్ ఇల్లులు అన్నీ పింక్ కలర్లో ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో. ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ పింక్ కలర్లో ఉన్నాయండి. న్యూ కన్స్ట్రక్షన్స్ కొంచెం చేంజ్ చేశారు రాజస్థానీ మోడల్స్లో. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో పంచర్ అయిపోయిందండి, చూడండి ఇక్కడ మిడ్ నైట్ పంచర్ వేయించుకున్నాం. మా అదృష్టం బాగుంది. ఆయన 9:30 ఆ టైంకి 9:30 or 10 అవుతుంది. నేను మీకు టైం కూడా చూపిస్తా. ఏవి లేవు వెహికల్స్, ఇద్దరమే ఉన్నాం. ఇంకా లక్తో మాకు ఆయన దొరికినారు, చేసి ఇచ్చాడు. మేబీ పంచర్ షాప్కి నియర్ బై అయిందంటే వాళ్ళే ఏదైనా పెట్టేసి ఉంటారు కదండి. నాకు ఈ డౌట్ బాగా చాలా రోజుల నుంచి ఉంది, ఎందుకంటే నియర్ బై పంచర్ షాపే అయింది అంటే ఏదో వాళ్ళు ఏదో చేసి ఉంటారు కదా, ఏదన్నా నీడిల్స్ టైప్ కొట్టేసి ఉంటారు కదా, అందుకే అలా జరుగుతుందేమో అనిపించింది. 9:45 యూ కెన్ సీ, 9:45కి తినేసి రూమ్కి వెళ్తుంటే జరిగింది సిచ్యువేషన్ ఇది. సో అదంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా లా ఉంది, డెవలప్డ్ కూడా కాదు, అంత చెట్లు అదంతా ఉండే అనమాట. శ్రీనుకు నేను ఉన్నాను చాలా భయం. యూ కెన్ సీ అంత ఒక చిన్న స్లమ్ టైప్ ఉందనమాట, మెయిన్ రోడే బట్ కొంచెం స్లమ్లా ఉంది. మేమున్న హోటల్ పైన విత్ స్విమ్మింగ్ పూల్ అవైలబుల్. ఇదంతా పైన అనమాట. పూల్లో మార్నింగ్ ఎలా ఉంటుందంటే ఈవినింగ్ ఎలా ఏం లేదు, బట్ చాలా బాగుంది. నేను అంటే సీనరీ ఎలా ఉండి కొంచెం సేపు ఫొటోస్ వీడియోస్ తీసుకొచ్చని వెళ్ళాను. చూడాలి కదా, అంత దూరం వెళ్ళినప్పుడు అంత కాస్ట్ పెడుతున్నప్పుడు వీ హ్యావ్ టు గో ఆల్ త్రూ. సో రాకపోయినా స్విమ్మింగ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ చూడాలి అనిపించింది. మార్నింగ్ అంతా చాలామంది ఉంటారంట అండి, చాలామంది వచ్చి రిలాక్స్ అవుతారంట. అక్కడ కాఫీస్ అవైలబుల్ ఉంటాయి, స్నాక్ కాఫీ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుంది అన్నారు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ట్రిప్ ఆఫ్ రాజస్థాన్. అండ్ ఇంకోటి ఉందండి, బట్ నేను ఇండస్ట్రియల్ ఏరియాస్ది నేను ఏం తీయలేదండి, మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని. సోర్స్ ఎవరు చెప్పరు కదా, సో సోర్స్ ఏం చెప్పట్లేదు. బట్ వాట్ వి గోన్ త్రూ కొంచెం చెప్పాలి అనిపించింది. అందుకే, ఎందుకంటే న్యూ స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైనా ఉంటే అంత దూరం మాత్రం వెళ్ళకండి అని చెప్పడానికి అదండి సిచ్యువేషన్. బట్ మనం 50 pieces అమ్మగలము అని అనుకున్నప్పుడు మీరు థాట్ మనం కస్టమర్కి తగ్గించాలి అనుకుంటే ఆ థాట్లో వెళ్ళండి. నేనంటే కస్టమర్ బేసిస్ నాది సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి అని నాకు ఒక థాట్తో నేను రన్ చేశాను. బట్ నా బ్యాక్ డ్రాప్స్ నాకు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. బట్ ఎక్కువ మైండ్ స్పాయిల్ చేసుకోకండి. బిజినెస్ అలా హ్యాపీగా నవ్వుతూ పాడుతూ రన్ చేయండి, అదే అలా రన్ అవుతూ ఉంటుంది. ఏదో రోజు మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. బట్ ఈ టేక్ టైం ఇచ్చి మూవ్ ఆన్ అవ్వండి. సో దిస్ ఈస్ ద ఓవరాల్ థింగ్. అండ్ ఇవి కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని కాదండి, చాలా ఆల్మోస్ట్ ఆల్ మేమున్న 5 daysలో చాలా ఇండస్ట్రీస్ తిరిగాము. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి, వర్కింగ్ ఎలా జరుగుతుంది, చాలా ప్లేసెస్ తిరిగామన్నమాట. చాలా ప్లేసెస్ తిరిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే జైపూర్ కంటే మనం ఢిల్లీ ఆర్ అహ్మదాబాద్ అలా వెళ్ళడం చాలా బెటర్ అండి దాన్ జైపూర్. బట్ నాకు అంటే నేను జైపూర్ ఇండస్ట్రియస్ ఏరియాస్ తిరగడానికి కారణం ఏంటంటే నాకు ఒక థాట్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను, టు లెర్న్ సంథింగ్. టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎందుకు జైపూర్లో, ముంబై, జైపూర్ ఇలాంటి కోస్టల్ ఏరియాస్లోనే ఉంటాయి, మన దగ్గర ఎందుకు ఉండవు, మన దగ్గర ఎందుకు పెట్టరు అని ఒక థాట్తో అండి. అంతే. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.